5 సంవత్సరముల వయస్సులో ఉపనయనం కిల పంచమ వత్సరే అంటారు శంకర భగవత్పాదుల వారి గురించి చెబుతూ విద్యారణ్యుల వారు. 5వ సంవత్సరంలో ఉపనయనం. ఎందుకు అంటే 5వ సంవత్సరం పనికొస్తుందా? దీనికి లేదు. తేజసాంతి నవయస్ సమీక్షతే కాళిదాస మహాకవి దైవజ్ఞ విలాసంలో రాసినటువంటి ప్రమాణమైనటువంటి వాక్యం. తేజశాలులకు వయస్సుతో నిమిత్తం లేదు. శుకుడికి శంకరుడికి వయస్సుతో నిమిత్తమేముంది వీరికి? కాబట్టి 5వ సంవత్సరంలోనే ఉపనయనం చేశారు. ఉపనయనం చేయడం ఏమిటి, భిక్షాటన కోసం బయలుదేరడం ఏమిటి, ఒక గృహిణి ఇంటికి వెళ్ళడం ఏమిటి, ఆవిడ యొక్క పరిస్థితిని చూడడం ఏమిటి, ఆ పరిస్థితిని చూచి వెంటనే బాధపడటం ఏమిటి, వెంటనే అక్కడికక్కడ కూర్చొని తన సంస్కారం చూడండి. 5 సంవత్సరముల పిల్లవాడికి ఇంత సంస్కారమా, ఇంత సంప్రదాయమా, ఇంత పాండిత్యమా, ఇంత విశేషమా? ఒక శంకరుల జీవితంలో తప్ప ఎవరి జీవితాల్లో కూడా ఇటువంటి అపురూప రమణీయ కమనీయ ఘట్టములో మనం చూడలేమో, దర్శించలేమో. అందుకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గగనం గగనాకారం సాగరం సాగరోపమః. రామ రావణయోర్ యుద్ధం రామ రామ అనన్వయాలంకారమే. ఇక్కడ శంకరులకు సమానమైనటువంటి గురువు లేడు, ఉండడు. శంకరులతో ఎవ్వరు సమానం ఎప్పటికీ కారు. ఆయన సర్వజ్ఞ పీఠాన్ని అధిష్ఠించి ఆయన దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా కాశ్మీరులో సర్వజ్ఞ పీఠాన్ని అధిష్ఠించినటువంటి వాడు. ఆయన గురించి చెబితే రాజశేఖరుడు అనేటువంటి మహారాజు ఒక నాటకం రాసి చిన్నతనంలో శంకరుల వారికి చెబితే ఆ నాటకం కాలిపోతే మరణ శంకరుడు తిరిగి వస్తే నాటకం కాలిపోయింది అంటే రాసుకోవయ్యా అని తాను చిన్నతనంలో విన్నటువంటి నాటకాన్ని చెప్పడం శంకరుల యొక్క అసాధారణమైనటువంటి ప్రజ్ఞకు నిదర్శనం. అందుకే ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమః. 72 అవైదిక మతాలను 32 ఏళ్లలో ఖండించి శాశ్వతమైనటువంటి సనాతన వైదిక ధర్మ పునరుద్ధరణ చేసి సన్యాస సంప్రదాయం అప్పటికి కూడా ప్రచురితంగా లేదు. ఎందుకంటే పరాశర స్మృతిలో ఇక్కడ ఒక విశేషం ఉన్నది. పరాశర స్మృతిలో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, కలౌ పంచ విసర్జయేత్ అశ్వాలంబం గవాలంబం సన్యాసం ఫలపైత్రికం దేవరాజ్య సుతోత్పత్తి కలౌ పంచ విసర్జయేత్. మరి కలియుగంలో సన్యాసాశ్రమం నిషిద్ధం అన్నప్పుడు సన్యాసాశ్రమం నిషిద్ధం కాదు, యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. ఎప్పుడు అఖండమైన వైరాగ్యం కలుగుతుందో అప్పుడు సన్యసించవచ్చు అని సంప్రదాయ సన్యాస పునరుద్ధరణ చేసినటువంటి వారు కూడా శంకర భగవత్పాదుల వారే. శాస్త్రం అయితేనేమిటి, ఇక మేనేజ్మెంట్ విషయంలో శంకరుల తరువాతే ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి. శంకరులకున్నంత దార్శనికత ఇంకెక్కడ కనిపించదు. వారు 32 ఏళ్లలో వెళ్తే 4 ఆమ్నాయ పీఠాలు స్థాపన చేశారు. ఎందుకు చెయ్యాలి 4 ఆమ్నాయ పీఠములు అంటే, భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నా తరువాత నా సనాతన ధర్మానికి విఘాతం కలగకూడదు. అందుకే సనాతన ధర్మం అంటే అర్థం ఏమిటి? శాశ్వతమైన ధర్మం ఏదో అది సనాతన ధర్మము. ఎట్టి విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మారని ధర్మం ఏదో అది సనాతన ధర్మము. సర్వకాల సర్వావస్థల సమస్తమైన విశ్వమానవులందరికీ కూడా శాశ్వత సుఖాన్ని ఇచ్చేటువంటి ధర్మం ఏదో అది సనాతన ధర్మం అంటారు. కానీ ఒకడిని చంపి బతుకు అని చెప్పేటువంటివి ఎప్పుడు ధర్మం కాదో అది మధ్యాహ జాతమితి మతాహ, అది మతములు అని చెప్పినారు. కాబట్టి అందుకే గుర్తుపెట్టుకోండి, ఎన్నిసార్లు దండయాత్రలైనా నా సనాతన ధర్మం పడిపోదుగాక పడిపోదు. మనం కూడా ఇప్పుడు భయపడాల్సినటువంటి పని లేదు. నీవు పడగొట్టినప్పుడల్లా రెట్టించిన శక్తితో తిరిగి నిలబడగలిగేటువంటిదే సనాతన ధర్మం. కాబట్టి ఈ ధర్మానికి ఇబ్బంది లేదు. ఈ ధర్మానికి ఇబ్బంది కలిగినప్పుడల్లా కూడా శంకరులు వచ్చారు. శంకరుల తర్వాత వారి మార్గాన్ని చూస్తూ తర్వాత రామానుజుల వారు కావచ్చు, తర్వాత మధ్వాచార్యుల వారు కావచ్చు, ఇవాళటి దాకా 2026లో శృంగేరి శారదా పీఠాన్ని అధిష్ఠించినటువంటి శారదా స్వరూపులుగా కీర్తించబడుతున్నటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు, వారి కరకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు. కాబట్టి మహనీయులు ఇప్పటికీ ఉన్నారు, మన కళ్ళ ముందే ఇక్కడ కూర్చొని ఉన్నారు. కాబట్టి
కాబట్టి వీరంతా చేస్తున్నది ఏమిటి? స్వార్థం కాదు, లోకహితం కోసం కంకణం కట్టుకొని సనాతన ధర్మ పునరుద్ధరణ. ఇది చెప్పింది ఎవరు, ఇది ఉపదేశం చేసింది ఎవరు అంటే ఇది మరల అక్కడికే వెళ్ళాలి. ఆదిశంకరులే దీనికి కర్త కర్మ క్రియ. అందుకే గుర్తు పెట్టుకోండి, హిందువు అని చెప్పుకునే వ్యక్తి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఉదయం లేవగానే ఎవరి ముఖాన్ని చూడాలి అంటే శంకరుల ముఖాన్ని చూచి ఒక నమస్కారం చేస్తే వాడి జీవితం 100% బాగుపడుతుంది. ఆయన మేనేజ్మెంట్, ఆయన యొక్క టైం మేనేజ్మెంట్ మీరు చూడాలి. 32 ఏళ్లలో ఎంత తిరిగాడు, ఎన్ని పనులు చేశాడు, ఎక్కడ కూడా ఒక్కటి అవైదికమైనటువంటిది లేదు, స్వార్థపూరితమైనటువంటి పని లేదు. కాబట్టి శంకరులతో పోలిక. శంకరుడు చెప్పినటువంటి స్తోత్రములు ఎన్ని స్తోత్రములు! యత్ కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః స్వాం మురారి హృదయేశ్వరీం భజే. కనకధారా స్తోత్రము. గణపతి దగ్గరికి వెళ్తే ముదాకరాంత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం మనాయకైకనాయకం వినాశి దేవదైత్యకం నటాశుభాశునాశకం నమామి తం వినాయకం. ఇతర దేవతలను అందరిని కూడా సమన్వయం చేసి షణ్మతములను స్థాపించి అందరూ దేవతలు, దేవతా శక్తి ఒకటే అని శివ విష్ణు అభేద తత్వాన్ని లోకంలో చక్కగా కూడా ప్రతిష్టాపన చేసి షణ్మత స్థాపనాచార్య అనేటువంటి బిరుదును పొంది ఈ లోకానికి శుభాన్ని క్షేమాన్ని కలిగించిన శంకరుల తర్వాతే ఏ గురువుల పేరైనా మనం చెప్పుకోవాలి. కానీ అందుకే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అని మేము లెక్క పెట్టేటప్పుడు కాళిదాసు అని లెక్క పెట్టినప్పుడు ఇది అనామికనే అవుతుంది. అదే పద్ధతిలో శంకరులు అని మొదలు పెడితే శంకరులతోనే ఆగిపోతుంది. అంత కృషి మరల శంకరుల ప్రేరేపణతో శంకరులే 12 సంవత్సరములకు ఒక్కసారి అవతరిస్తారు అన్న మాట ప్రకారం శివరహస్యంలో శంకరుల తరువాత మరల 12వ అంటే దగ్గరగా మనకు అదే శతాబ్దంలో వచ్చిన విద్యారణ్య భగవత్పాదుల వారు శంకర భగవత్పాదులు లాగానే పనిచేశారు. మరల చూస్తే మరల 12 అలా చూస్తే మధ్యలో భారతీ తీర్థ మహాస్వాముల వారు 36 12 ముళ్ళ 36. ఇవాళ పాండిత్యంలో కానీ తపస్సులో కానీ శృంగేరి భారతీ తీర్థ స్వామి వారి కంటే గొప్పవారు ఎవ్వరు లేరు. వారు తపస్సు చేస్తూ ఉన్నారు కాబట్టి భారతదేశంలో మనమందరం ఒక పక్క ప్రపంచంలో యుద్ధాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. నేను 3 రోజుల క్రితమే లండన్ నుంచి వచ్చా. దుబాయ్ నుంచి అలా వస్తూ ఉంటే అందరూ భయపడుతూ ఉన్నారు. కానీ అన్ని దేశాలు భయపడుతున్నాయి. 196 దేశాల్లో 195 దేశాలు గడగడ వణికిపోతున్నాయి. ఒకే ఒక్క దేశంలో భయం అనేటువంటిది లేక రాత్రి 7 గంటలకు టీవీల ముందు కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న జాతి ఏదైనా ఉంది అంటే అది నా భారత జాతి ఒక్కటే. కారణం ఏమిటి అంటే ఇక్కడ శంకరుడు అవతరించాడు. మేము ఇలాగే ఉంటాం.